వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఎంత క్వాంటిటీ అంటే ఒక కప్పు తీసుకొని ఆ పెసరపప్పు మొత్తం వేయించుకోవాలన్నమాట. అంటే గోల్డెన్ కలర్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు, అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా వేయించుకోవాలి. వేయించుకోకపోయినా డైరెక్ట్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే వేయించుకుంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇట్లా వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా డైరెక్ట్ వేసే బదులు ఇలా వేస్తే కొంచెము టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా బాగా వేయించుకోవాలి. సో ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకొని మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ వేసి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే ఆ పప్పు అనేది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. సో ఆ నానబెట్టుకున్న చింతపండు పెసరపప్పు చారులో పోసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి చారుకి చింతపండు అనేది కాంబినేషన్. సో దానివల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనం నానబెట్టుకున్న పెసరపప్పు కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి. సో దీంట్లో కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ పెసరపప్పు నానిపోయింది కాబట్టి ఇందులో వేసిన ఒక 2-3 విజిల్స్లో మనకి మెత్తగా అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మెత్తగా కాకపోయినా స్పూన్తో అయినా లేకపోతే స్మాషర్తో ఇలా ప్రెస్ చేస్తే పప్పు అంతా మెత్తగా అయిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో మీకు ఒకవేళ పెసరపప్పు మెత్తగా అవ్వలేకపోయినా సరే చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని అది మిక్సీ కూడా పట్టుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాతకి ఇలా స్మాషర్ తోటి బాగా మెత్తగా సాఫ్ట్ అయిపోతుంది పప్పు ఇలా ఒత్తితే. సో ఈ విధంగా అయిన తర్వాతకి ఒక గిన్నెలోకి మనం వేసేసుకోవాలి. పప్పు మొత్తం వేసేసుకొని ఇంకా ప్రాసెస్ అనేది ఏంటంటే చింతపండు ఆల్రెడీ నానబెట్టాం కదా, ఆ చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసేసుకొని నానబెట్టిన చింతపండు మొత్తం వేసేసుకున్న తర్వాతకి మనకి ఎంత వాటర్ కావాలో అంటే ఒక 2 కప్స్ మన చారు బట్టి, అంటే కొంచెం థిక్గా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవచ్చు. అలా కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. కాకపోతే మరిగించేటప్పుడు చూసుకోవాలన్నమాట, థిక్గా కావాలా పల్చగా కావాలా అనేది. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందాక కెమెరా ఎఫెక్ట్ వల్ల అది ఎల్లో కలర్ కనబడ్డది. యాక్చువల్లీ పప్పు ఈ కలరే ఉంది, ఎల్లో కలర్. తర్వాత దాంట్లో కారం, ఉప్పు, చింతపండు రసము, వాటరు అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఇంకో గిన్నె పెట్టుకొని పోపుకి వేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ వేసుకొని టెంపరింగ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగ, ఒక టమాటా వేసేసుకొని బాగా మరిగించాలి. పప్పు పోసే క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. సో ఈ పోసేసిన తర్వాత బాగా మరిగించి లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా బాగా మరగాలన్నమాట. మరిగి కొంచెం పొంగకుండా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడే మనం టెంపరింగ్ కూడా చూసుకోవచ్చు, అంటే కొంచెం సాల్ట్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు టేస్టింగ్. సో ఈ విధంగా చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్